వెల్కమ్ టు S4 మీడియా. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రానికి దక్కిన 3 కేంద్ర మంత్రి పదవులు, 2 టీడీపీ, 1 బీజేపీ. రాష్ట్ర అభివృద్ధి తమ ధ్యేయం. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య వార్, సంయమనం పాటించాలని నాగబాబు. అధికార లాంఛనాలతో మీడియా మొగల్ రామోజీకి అశ్రునివాళిలు. ఇక డీటెయిల్స్ లోకి వస్తే, ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్ చంద్రబాబు నాయుడు గన్నవరం విమానాశ్రయం సమీపంలో ఏర్పాటు చేస్తున్న సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో సిఎస్ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ, ప్రమాణ స్వీకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర గవర్నర్ సహా పలువురు ఇతర ప్రముఖులు హాజరు కానున్నారని, కావున కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. అలాగే విస్తృతమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శులు ఎం రవిచంద్ర, శశిభూషణ్ కుమార్, అదనపు డీజీపీ ఎస్ బాగ్చి, టిఆర్ అన్బి, కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న, పౌర సరఫరాలు, ఉద్యాన శాఖల కమిషనర్లు అరుణ్ కుమార్, శ్రీధర్, సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్, ఏపీ జెన్కో సిఎండి చక్రధర్ బాబు, ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్, కృష్ణా ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లు డీకే బాలాజీ, ఢిల్లీ రావు, విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ, మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్, ఎన్టీఆర్ జిల్లా జేసీ సంపత్ కుమార్, గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈనాడు సంస్థల అధినేత దివంగత రామోజీరావుకు నివాళులర్పిస్తూ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం కృష్ణ పుష్కర్ ఘాట్లో సైకత శిల్పం ఏర్పాటు చేశారు. ప్రముఖ సైకత శిల్పి వరప్రసాద్ ఆధ్వర్యంలో 3 గంటల పాటు శ్రమించి ఇసుకతో ఈ సైకత శిల్పాన్ని నిర్మించారు. కృష్ణానది పుష్కర్ ఘాట్లో ఈ శిల్పాన్ని ఏర్పాటు చేయడంతో స్థానికులు అక్కడికి చేరుకుని ఆసక్తిగా తిలకిస్తున్నారు. అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆవిష్కరించిన స్తూపాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అమరావతి ప్రాంతంలో జగన్ పేదలకంటూ సెంటు స్థలాలను కేటాయించారు. ఆ సమయంలో కృష్ణాయపాలెం శివార్లో శంకుస్థాపన చేసి నమూనా ఇంటితో పాటు స్తూపాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన స్తూపాన్ని శిలాఫలకాన్ని జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై వైసీపీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముస్తాబవుతోంది. నేడు ఢిల్లీని అధికారులు నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ ప్రాంతంలో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు ఇప్పటికే పొరుగు దేశాల అధినేతలు, విదేశీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో పాటు సామాన్యులకు ఆహ్వానాలు అందాయి. ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ వారణాసి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
మీడియా దిగ్గజం ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని భౌతిక కాయానికి అంజలి ఘటించిన ఆయన స్మృతివనం వరకు సాగిన అంతిమయాత్రలో భాగంగా రామోజీ పాడెను మోశారు. కడసారి కన్నీటి వీడ్కోలు పలికి రామోజీ కుటుంబ సభ్యులను ఓదార్చారు. విజయవాడ పరిధి ఇబ్రహీంపట్నంలోని ఖనిజాభివృద్ధి సంస్థల కార్యాలయాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ఏపీఎండీసీ ఇన్ఛార్జ్ వెంకటరెడ్డి బదిలీ కాగానే కార్యాలయానికి తాళాలు వేశారు. ఇక ఇసుక లీజులు కేటాయింపుల్లో పలువురికి వెంకటరెడ్డి లబ్ధి చేకూర్చాలని ఆరోపణలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలుగా దస్త్రాలు, హార్డ్ కాపీలు బయటకు వెళ్లకుండా పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. అలా కూడా తెలుసు అండి, అలాగే మీడియా కూడా తెలుసు. ఆక్యుపై చేసాం అంతే. హింసకు తావులేదు, ఎవరు ఉద్రేకాలకు గురి కావద్దు అంటూ టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చెప్తున్నప్పటికీ కింది స్థాయిలో మాత్రం కార్యకర్తలు తమ ఆగ్రహావేశాలు ఆపుకోవటం లేదు. వైఎస్ఆర్ పేరు కనబడితే చాలు వాటిపై తమ ఆగ్రహాన్ని వెలుబుచ్చుతున్నారు. తాజాగా విజయవాడలో వైఎస్ఆర్ పేరు మీద ఉన్న ఒక ఉద్యానవన బోర్డును టీడీపీ అభిమానులు ధ్వంసం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు వారు ఈ విధంగానే వ్యవహరించడంతో తాము కూడా ఇలా చేస్తున్నామని అభిమానులు చెప్తున్నారు.
తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 5గురికి మొదటి వ్యక్తులు మంత్రి పదవులు లభించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగుదేశం పార్టీ తరపున రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ ఉండగా నర్సాపురం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు కూడా తొలి జాబితాలో చోటు లభించింది. ఇక తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇరువురికి కూడా చోటు లభించింది. ఎన్డీఏలో భాగస్వామి పార్టీగా చేరిన తెలుగుదేశం పార్టీకి ఒక కేంద్ర మంత్రి పదవి, ఒకటి సహాయ మంత్రి పదవి లభించడం శుభ పరిణామం అని ప్రజలు భావిస్తున్నారు. జనసేన పార్టీ నుంచి కూడా ఒకరికి అవకాశం వస్తుందని భావించిన మలి విడతలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. నూతన కేబినెట్ సభ్యులతో ప్రధాని మోడీ తన నివాసంలో భేటీ అయ్యారు. కలిసికట్టుగా అధికారాన్ని కైవసం చేసుకున్న తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య అప్పుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఒకరిపై ఒకరు దాడులకు కూడా పాల్పడుతున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన టీడీపీ నాయకులు వర్మ పైన కూడా ప్రత్యక్ష దాడికి దిగారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రోద్బలంతోనే తాను విజయం సాధించినట్లు స్వయాన పవన్ కళ్యాణ్ ప్రకటించారు. తన గెలుపుకు సహకరించిన టీడీపీ వర్గాలకు ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపారు. ఫలితాలు వెలువడి 4 రోజులు గడవక ముందే వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. వర్మ వాహనాన్ని ధ్వంసం కూడా చేశారు. ఇది జరిగి 24 గంటలు గడిచినా దానిని జనసేన పార్టీ ఖండించకపోవడం తెలుగుదేశం పార్టీని విస్మయానికి గురి చేసింది. తాజాగా పిఠాపురం తాటిపర్తి గ్రామంలో జనసేన టీడీపీ మధ్య మరో అంశానికి సంబంధించి గొడవ ప్రారంభమైంది. తాడిపర్తిలో వెలిసిన అపర్ణాదేవి అమ్మవారి ఆలయ బాధ్యతల కొరకు జనసేన టీడీపీ పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ నుంచి తమకు చెప్పకుండా నిర్వహణ బాధ్యతలు తీసుకోవడాన్ని టీటీడీ ఖండించింది. ఒక ప్రణాళిక ప్రకారం 2 పార్టీలు కలిసి ప్రయాణిద్దామని అనుకుంటున్నా జనసేన నాయకులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నాయకులు వాపోతున్నారు. స్వయాన తమ నాయకుడు వర్మపై దాడి చేయడాన్ని వారు ఖండించారు. గొల్లప్రోలు మండలం తాడిపత్తి గ్రామంలో అపర్ణాదేవి ఆలయం దగ్గర మేము గతంలో పొత్తు ధర్మాన్ని పాటించి తెలుగుదేశం పార్టీ, జనసేన ఐకమత్యంగా ఎస్విఎస్ఎన్ వర్మ గారి ఆధ్వర్యంలో ఎంతో కష్టపడి ఈ ఉమ్మడి కార్యక్రమాన్ని స్వీకరిస్తూ ఇప్పుడు దాకా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు, ఇక్కడ కమిటీ సభ్యులు ఈవేళ జనసేనలో కొంతమంది సభ్యులకి వందన పాడుతూ వాళ్ళకి గుడితాళాలో ఇవ్వడం, ఆ బుక్కులు అప్పచెప్పడం కూడా జరిగింది. కారణం ఏమిటంటే ఇది పొత్తు ధర్మంలో ఆయన మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, వాళ్ళలో మనం కలిసి ఐకమత్యంగా మనం ఏ గ్రామంలోనైనా, ఏ నియోజకవర్గంలోనైనా, ఏ మండలంలోనైనా ఐకమత్యంగా కలిసి పనిచేసుకోవాలని చెప్తున్నారు. ఈవేళ ఒక పద్ధతి క్రమాన్ని తప్పి ఎవరికే తెలియకుండా గతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కమిటీ మెంబర్లో తాళాలో ఒక వ్యక్తి చేతిలో పెట్టడం జరిగింది. అది గ్రామ కమిటీ అందరినీ జరిగిన తర్వాత అందరూ వాళ్ళలో కూర్చుని మాట్లాడుకున్న తర్వాత ఈ కార్యక్రమం చేయవలసిన అవసరం ఉందని మేము సవినయంగా జరుపుతున్నాం. మాకు ఈ యొక్క అన్యాయానికి మేము పొత్తు ధర్మంగా జనసేన పార్టీకి 100కి 150% కూడా మేము పవన్ కళ్యాణ్ గారికే చేశాం. అటువంటి మమ్మల్ని ఈవేళ నీచాతి నీచంగా చూసి మాకేమీ చెప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి తాళాల బుక్కులు ఆ గతంలో ఉన్నటువంటి కమిటీ నెంబర్ల వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దీనికి నిర్ణయంగా మేము ఇక్కడ కూర్చుని ఆలయం ముందర కూర్చుని, ఆలయం ఈవేళ ఎవరో చేసింది కాదు, ప్రతి రైతు, ప్రతి కార్మికుడు, శ్రామికుడు, కర్షకుడు రూపాయి పోగేసుకుని కట్టుకున్నటువంటిది. ఎంతో మంది డోనర్లు ఇచ్చినటువంటిది. ఇది గ్రామంలో పెద్దలు ఐకమత్యంగా కూర్చుని మాట్లాడుకుని తేల్చుకోవాల్సిన సమస్య. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ప్రమాణ స్వీకారం జరగలేదు. పార్టీ అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకుండానే గుళ్ళు కోసం దెబ్బలాడుకునేటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితి ఈ యొక్క మండలంలో, ఈ తాటిపత్తి గ్రామంలో వచ్చిందని సవినయంగా మీకు ఈ యొక్క నియోజకవర్గ ప్రజలందరికీ కూడా సవినయంగా తెలియజేస్తూ ఉన్నాం. మన వర్మ గారి మీద రాత్రి వనుపూడిలో జరిగినటువంటి దాడి కూడా ఇదే విధంగా జనసేనలో కొంతమంది వ్యక్తులు కలిసి ఇందులోనే గ్రూపుల కింద చేరి ఈ విధంగా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళ మీద తెరబడ్డం, వాళ్ళని కొట్టడం, వాళ్ళ యొక్క
దుశ్చర్య దమనకాండని అంతా కూడా చూస్తూ ఉన్నారు. దాన్ని అదే వర్మ గారు కారు అద్దాల బద్దలగొట్టి ఇటుబేళ్లతోటి బద్దలగొట్టినటువంటి దుశ్చర్య వనుపూడి గ్రామంలో, అదే మా గ్రామంలో కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు దుశ్చర్యలు జరిగాయి. ఇప్పుడు ఇదే పొద్దుట ఇక్కడ కూర్చుని కమిటీ తాళాలు ఇస్తున్నారని నిన్న చెప్పడం జరిగింది. దానికి ఏ విధంగా జరుగుతుంది, ఏం చేద్దామని మేము ఇక్కడ సామరస్యంగా శాంతిపూర్వకం కొట్టడం జరిగింది. అందుచేత ఏలినటువంటి వారు తక్షణం ఆ తాళాలు ఒకళ్ళ అధీనంలో కాకుండా ఈ గ్రామ కమిటీ తేల్చుకుని పెద్దల సమక్షంలో వాళ్ళొక 10 మంది వీళ్ళు 10 మంది చేసుకుని, ఎందుచేతంటే మేము ఉమ్మడిగా పనిచేసాం. మేము జనసేన పవన్ కళ్యాణ్కి 100కి 150% ఓట్లు వేసాం. ఈవేళ మమ్మల్ని కాదని చేసేది ఏమీ ఉండకూడదు. ఎందుచేతంటే ఏ కార్యక్రమం అయినా మమ్మల్ని వాళ్ళు గౌరవించవలసిన అవసరం ఉంది, మేము వాళ్ళతో తెలియపరచవలసిన అవసరం ఉంది. అందుచేత ఈ దుశ్చర్యని దమనకాండని ఈ విధంగా జరిగింది కనుక ఇది మేము ప్రభుత్వం వారి దృష్టికి ప్రజల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. కేంద్ర కేబినెట్ లో చేరడానికి తాము ఎలాంటి డిమాండ్లు చేయలేదని శ్రీకాకుళం టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. చాలా సమయం తర్వాత టీడీపీకి కేంద్ర మంత్రి పదవి దక్కింది. కేంద్రంతో సఖ్యతే మాకు ముఖ్యం. మా మధ్య దృఢమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి చర్చలు జరిపిన తర్వాత ఏదైనా నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. रिजर्वेशन अंशंलो मा आलोचनलो मार्पु लेदु अनि चेप्पारु. नहीं वो सब अभी जाएंगे, अभी पीएमओ जाएंगे. क्या आपका विजन क्या है खास तौर पे यंग आंध्रा को रोल है इसमें? यस जरूर है कि आज ही नहीं पहले भी आप देखिए केंद्र सरकार में कभी पहले भी गठबंधन जब हुए थे उसमें भी उनका बहुत बड़ा रोल था, आज भी होने वाला है और वो केंद्र हमारे नरेंद्र मोदी के नेतृत्व में हम आगे बढ़ेंगे. आरक्षण भी बड़ा मुद्दा बन गया था, क्या उस पे आप लोग अभी उस पे कोई चेंज नहीं होगा. हम उसके आरक्षण का संरक्षण करेंगे. ఆంధ్రప్రదేశ్లోని బీజేపీ కార్యకర్తల విజయం ఇది. ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను, నన్ను అందరూ గైడ్ చేయండి అని అన్నారు. కేంద్ర కేబినెట్లో స్థానం సంపాదించిన నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ తొలిసారిగా ఎంపీగా గెలిచిన ఆయనకు మంత్రివర్గంలో స్థానం లభించడంతో ఆయన ఉద్వేగానికి లోనయ్యారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కార్యకర్తల విజయం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను సార్, దాన్ని గైడ్ చేయండి అంతా. వాళ్ళు ఏ పొరపాటు జరిగిన వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రానికి దక్కిన 3 కేంద్ర మంత్రి పదవులు, 2 టీడీపీ 1 బీజేపీ. రాష్ట్ర అభివృద్ధి తమ ధ్యేయం. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. పిఠాపురంలో టీడీపీ జనసేన మధ్య వార్, సంయమనం పాటించాలని నాగబాబు. అధికార లాంఛనాలతో మీడియా మొగల్ రామోజీకి అశ్రునివాళిలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.